అందరికి నచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్. అంటే 100 రోజులు అంటే 50 రోజుల ఫంక్షన్ మేము చేస్తున్నప్పుడు అనుకున్నాము. ఇంక ఈ ఫంక్షన్ పక్కా చేయాలి. ఎందుకంటే 50 రోజులు ఆడి సినిమాలు చాలా రోజులు అయిపోయింది కదా! ఆ 50 రోజుల ఫంక్షన్ చేద్దామంటే నిరంజన్ గారు పర్లేదు మనం 100 రోజుల ఫంక్షన్ కూడా చేయగలుగుతామన్నారు. సో నేను నమ్మలేదు. కాకపోతే మీరందరూ అది నిజం చేశారు. ఎప్పుడో చాలా రోజుల సంవత్సరాల క్రితం నాకు బాగా గుర్తున్న 100 రోజుల ఫంక్షన్ అంటే గనక మన చిరంజీవి గారిది 'ఇందిరా' సినిమా. ఆ రోజు నేను ఎప్పుడు అనుకోలేదు అసలు. తేజని ఆ రోజు స్క్రీన్ మీద చూసి తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నేనున్నాను నాయనమ్మ అనిపిస్తాను ఈ సినిమాతో అని అనుకోలేదు. ఇందిరా 175 రోజులు మనం కూడా అది జరుపుకోవాలని కోరుకుంటున్నా. సో ఇవన్నీ అంటే ఇట్ వాజ్ లైక్ సెలబ్రేషన్ ఫర్ అస్ అనమాట. అంటే చిన్నప్పుడు 100 రోజులు ఆడినా అదేదో మన సినిమా ఆడినట్టు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం. కాకపోతే నేను డైరెక్టర్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఈ జనరేషన్కి వచ్చిన తర్వాత మేము అందరం చాలా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం. అరే సినిమా అంటే ఒక వీకెండ్ అయిపోయింది. సో వీకెండ్ కలెక్షన్స్తో ఇంకా క్లోజ్ అనమాట. సో ఫ్రైడే సాటర్డే సండే దాంతో ఇంకా ఈ సినిమా మ్యాక్సిమం ఇంతే కలెక్ట్ చేస్తుంది. సో మండే నుంచి ఇంకా బ్యాక్ టు నార్మల్ అనమాట. సో అలాంటి ఈ జనరేషన్లో శాటిలైట్ వచ్చేసింది, ఓటీటీస్ వచ్చేసినాయి, ఐబొమ్మ వచ్చేసింది, అన్నీ వచ్చేసినాయి. సో ఇట్స్ ఓకే అంటే లైక్ పర్లేదు. బట్ ఇలాంటి టైంలో కూడా ఇంకా థియేటర్కి వచ్చి సినిమా చూస్తున్నారు. అంటే 100th డే కూడా థియేటర్కి వచ్చి జనాలు సినిమా చూస్తున్నారు అంటే కనుక నేను చాలా 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 లక్కీగా ఫీల్ అవుతున్నాను. అట్ ద సేమ్ టైం ఒక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా అని చెప్పి నేను డే 1 నుంచి ప్రామిస్ చేస్తూ ఉన్నాను. సో అది సక్సెస్ఫుల్గా డెలివర్ చేసినందుకు, ఆ డెలివర్ చేయడానికి నా ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ నన్ను సపోర్ట్ చేసినందుకు గర్వపడట్లేదు, బట్ చాలా 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 ఆనందపడుతున్నాను. గోయింగ్ ఫార్వర్డ్ అంటే అందరికీ పేరు పేరున చాలాసార్లు థ్యాంక్స్ చెప్పాను. సో మీరందరూ లేకుండా ఈ సినిమా లేదు. మా నిరంజన్ రెడ్డి గారి దగ్గర నుంచి, చైతన్య గారి దగ్గర నుంచి ద ఎంటైర్ క్రూ అండ్ తేజ, అమృత గారు, వరు గారు, సముద్రకని గారు, వినయ్ గారు, వీళ్ళందరూ ద ఎంటైర్ క్యాస్ట్ మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ టు మేక్ దిస్ ఫిల్మ్ పాసిబుల్. సో గోయింగ్ ఫార్వర్డ్ పీవీసీయూ అంటే చాలామంది సినిమా థియేటర్లో, దాని తర్వాత ఓటీటీలో, ఇప్పుడు శాటిలైట్లో వచ్చినప్పుడు ఆ పీవీసీయూ అనే లోగో వచ్చినప్పుడు రికార్డ్ చేసి నాకు పంపిస్తున్నారు. ఈవెన్ ఈరోజు కూడా ఒక అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎవరో నాకు రికార్డ్ చేసి పంపించారు ఇక్కడి నుంచి. అంటే దట్ ఈస్ ఎవ్రీ టైమ్ ఐ సీ ఇట్ నేను కొంచెం టీరప్ అవుతూ ఉంటాను అనమాట. సో ఇంత లవ్ ఇస్తున్నారు ఏంటి, బికాజ్ నేను ఆల్రెడీ యూనివర్స్లో ఎక్కువ సినిమాలు ఏం చేయలేదు, ఇది ఫస్ట్ సినిమా. బట్ ఆల్మోస్ట్ ఒక చాలా సంవత్సరాలుగా కన్న కళ అనమాట ఇది. సో నెక్స్ట్ ఒక 20 ఏళ్ళు దీని మీద నేను స్పెండ్ చేయబోతున్నాను. సో దానికి మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా చాలా ఒక వెన్నెముకలాగా నాకు అనిపిస్తుంది. సత్య గారు విల్ రిటర్న్ ఫర్ ష్యూర్. ఆయన బర్డ్ కూడా వస్తుంది ఆయనతో పాటు. నాకంత యాక్టింగ్ రాదండి. అద్దిరా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే సైమల్టేనియస్గా ఇప్పుడు 4 ప్రాజెక్ట్స్ షూట్ జరగబోతున్నాయండి. సో వేరే డైరెక్టర్స్ కూడా ఆ ప్రాజెక్ట్స్ని డైరెక్ట్ చేస్తున్నారు. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ ద ఫ్యూచర్ యూనివర్స్లోకి చాలా కొత్త యాక్టర్స్ని హీరోస్గా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. యాక్టర్స్, యాక్ట్రెసెస్ అలా కాకుండా కూడా చాలా చాలా పెద్ద స్టార్స్, అంటే యూ కెనాట్ ఈవెన్, అంటే లైక్ చాలా పెద్ద స్టార్స్. ఆ పేర్లు బాలీవుడ్ దగ్గర నుంచి, తమిళ ఇండస్ట్రీ దగ్గర నుంచి, మలయాళం ఇండస్ట్రీ దగ్గర నుంచి, అన్ని ఇండస్ట్రీస్ నుంచి కూడా మేము కాస్టింగ్ చేస్తున్నాము. సో అందరూ ఈ సినిమా చూసి వాళ్ళే దే హ్యావ్ అప్రోచ్డ్ అండ్ దే సెడ్ వీ వాంట్ బి పార్ట్ ఆఫ్ ద యూనివర్స్ అని చెప్పి. సో మేము ఆల్రెడీ రాసిన దాన్ని కొంచెం రీరైట్ చేస్తున్నాము. సో కొన్ని క్యారెక్టర్స్ని ఆ స్టార్కి తగ్గట్టు మ్యాచ్ అయ్యేలాగా. ఇప్పుడు ఏమీ కామెంట్ చేయలేను, కానీ అందరూ సాటిస్ఫై అవుతారు. అందరికీ సరిపడా ఎమోషన్, ఆ క్యారెక్టర్కి విపరీతమైన డెప్త్ ఉంటుంది, దాంతోపాటు విపరీతమైన ఎలివేషన్స్ ఉంటాయి. సో
నేను ఇప్పుడు చెప్పకూడదు, ఏమీ చెప్పకూడదు, బట్ ట్రస్ట్ మీ, ఐ విల్ మేక్ ఎవ్రీ వన్ హ్యాపీ. సో మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటున్నారో, మీరు రాసిన ప్రతి పాజిటివ్ కమెంట్ నేను చదువుతున్నాను, ప్రతి నెగిటివ్ కమెంట్ కూడా చదువుతున్నాను. అందులో ఏదన్నా ఫీడ్బ్యాక్ ఉంటే కనుక అది నేను తీసుకుంటున్నాను. ట్రోల్ చేసినా భరిస్తున్నాను, బట్ ట్రస్ట్ మీ, నా కంటిన్యూస్ ఎఫర్ట్ అయితే కనుక తగ్గదు. సో ఆ నమ్మకం అయితే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కిడ్స్ అండి. సో ఈ సినిమా ఇంత రకంగా ఆదరించిన కిడ్స్ ఎవరైతే ఉన్నారో, నువ్వు కూడా అమ్మ గ్రీన్ డ్రెస్. సో మీరందరూ కూడా, మీ పిల్లలు వాళ్ళందరూ కూడా ఎవ్రీడే నాకు ట్యాగ్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. నేను చూస్తున్నాను, ప్రతిదీ చూస్తున్నాను. సో ఐ ఫీల్ వెరీ వెరీ ప్రివిలేజ్డ్ టు మేక్ దిస్ ఫిల్మ్, అండ్ ఐ విల్ కంటిన్యూ మేకింగ్ ఎఫర్ట్స్ టు మేక్ గ్రేట్ సినిమా గోయింగ్ ఫార్వర్డ్. And going forward, the biggest film that we are trying to do is Jai Hanuman. 365 రోజులు 1 year ఆడేలా చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.